నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఈరోజు రుణదాతల నుండి రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. వాయిదా వేసుకుంటే మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో నూతన సమస్యలను ఎదుర్కొంటారు. కొంత మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. నోరు అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థికంగా నిరుత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనేవి మందగిస్తాయి. మిత్రులే శత్రువులుగా మారి మీకు ఇబ్బందులను కలిగిస్తారు. ఇక గత సంఘటనలు ఒకటి గుర్తుకు చేసుకొని పశ్చాత్తాపడతారు. ఇక శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. అనారోగ్య సమస్యల వలన మీరు ఈరోజు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృషభ రాశి వారు ఈరోజు గుప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అన్నింటా మేమే ముందు అని అనుకోకుండా మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు చేయగల కార్యాన్ని చేయడానికి ముందుకు వెళ్ళడం ద్వారా మీ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక నష్టాలు అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు చెడు వ్యక్తుల సాహసం వలన వృషభ రాశి వారు అనేక రకాలుగా నష్టపోతారు. అవమానాలకు అపవాదులకు గురవుతారు. కాబట్టి మీరు స్నేహం చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మీరు మొత్తంగా చూసుకుంటే మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు పరిశ్రమలలో ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి పరిశ్రమలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలు అనేవి సామాన్యంగా సాగుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు పని భారం వలన మానసికంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నది. అలాగే క్రీడాకారులకు వైద్యులకు ఈరోజు నామమాత్రంగా ఉంటుంది. క్రీడాకారులు ముఖ్యంగా వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థులు సరైన ప్రణాళిక లేకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఈరోజు ఆస్తి నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవడానికి వెనుకంజ వేయొద్దు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ కలర్, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.